హే గాయ్స్, సో ఫైనలీ బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్కి అయితే వచ్చాం అనమాట. బయట ఎంట్రన్స్ చూస్తున్నారు కదా. అండ్ ఈరోజు మనం రావడంతోనే అట్మాస్ ఫెస్ట్ కూడా ఉందన్నమాట. అండ్ ఇక్కడ మీకు కార్స్ కొంచెం ఎక్స్పోలాగా ర్యాలీలా పెట్టారు చూడండి. ఇక్కడ మనకి ఆడి కార్స్, మనకి అలాగే ల్యాంబోర్గినీ కార్స్ కూడా కనబడుతున్నాయి. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఆడి అండ్ మనకి ల్యాంబోర్గినీ కార్ కూడా కదా. ల్యాంబోర్గినీ కార్ మన హైదరాబాద్ దగ్గర పెట్టారనమాట. సో ఇది గైస్, ఇది ఒక ల్యాంబోర్గినీ కార్. అండ్ ఇప్పుడైతే మనం క్యాంపస్ లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళాక ఫెస్ట్ అలాగే మన క్యాంపస్ కూడా కవర్ చేద్దాం. సో లెట్స్ గో. సో జస్ట్ ఇప్పుడే బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్ అయితే ఎంటర్ అయ్యాం. చూస్తున్నారు కదా, అట్మాస్ ఎంట్రీ పాస్ అయితే ఇచ్చారు. అండ్ రాగానే మనకి ఒక మంచి ఫౌంటైన్ కూడా కనబడుతుంది జస్ట్ రైట్ ఎంట్రన్స్ ఆపోజిట్లోనే. సో మనం అయితే ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం క్యాంపస్ అంతా, మీకు క్యాంపస్ టూర్ అది చూపించడానికి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకెవరైనా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ అలాగే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను. అలాగే మీరు నన్ను నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా ఫాలో అవ్వచ్చు, Rohit_Surisetti. సో జస్ట్ ఇప్పుడే అయితే ఎంటర్ అయ్యాను కదా బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్. సో ఇప్పుడైతే నేను ఆన్ ద వే వాక్ చేస్తున్నాను అనమాట. సో 2 హాస్టల్స్ అలాగే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ ఇవన్నీ కూడా. అండ్ ఈరోజు నాతో పాటు మా చెల్లి కూడా వచ్చారు. హాయ్ చెల్లి. అండ్ మా చెల్లి కూడా రీతికా సూరిశెట్టి అని, తనకు కూడా షీ హాజ్ అ యూట్యూబ్ ఛానల్. సో వై నాట్ ఇంట్రడ్యూస్ యువర్ ఛానల్ టు అవర్ వ్యూవర్స్? Yeah guys, so I'm Ritika Surisetti and I also run a YouTube channel where I also vlog about the different institutes, fest gaani, classrooms and all that. Avi kuda nenu kuda chestu untanu. So yeah, please do check it out and please subscribe to Ritika Surisetti as well as to Rohit Surisetti as well. Yes guys, so మా చెల్లి రీతికా సూరిశెట్టి కూడా తన యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అఫ్ కోర్స్ IITN తెలుగు బ్లాగ్స్ అయితే మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ దట్ లవ్. అండ్ స్టే ట్యూన్ గైస్. ఈ వీడియో అయితే మంచి షార్ట్గా చేద్దాం, బట్ మంచి ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉండేలా చేద్దాం. ఓకే, సీ యూ. సో ఇక్కడ ఎంటర్ అవగానే మనకి సమృద్ధి మార్గ్ అని ఉందన్నమాట. సో సమృద్ధి మార్గ్లో మనకి ఇలా ఇప్పుడు స్ట్రైట్కి వెళ్తే ఆడిటోరియం, అలాగే మనకి ERV ప్లేస్మెంట్ ఆఫీస్ ఇవన్నీ కూడా వస్తాయన్నమాట బిట్స్ హైదరాబాద్వి. మొత్తం అడ్మినిస్ట్రేషన్, మనకి లైబ్రరీ ఇవన్నీ కూడా ఇటువైపు ఉంటాయి. సో అడ్మినిస్ట్రేటివ్ ఫస్ట్ కంప్లీట్ చేద్దాం, దాని తర్వాత మనం హాస్టల్స్, వేరే క్యాంపస్ టూర్ అంతా కూడా. సో లెట్స్ గో అండ్ చెక్అవుట్ ది మెయిన్ బిల్డింగ్ గైస్. చలో. సో మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా అయితే టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ అని ఉన్నాం. సో ఈ బిల్డింగ్లోనే మనకి ఏమైనా స్టార్టప్స్ ఇవన్నీ ఉంటాయి, ఇంక్యుబేషన్ సెల్స్ ఇవన్నీ ఇక్కడే ఉంటుందన్నమాట. సో బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్లో కూడా మనకి స్ట్రైట్గా చూస్తున్నాం కదా ప్లేస్మెంట్ యూనిట్. సో ఇక్కడ మనకి ప్లేస్మెంట్ సంబంధించిన కోఆర్డినేటర్స్ కానీ అందరూ కూడా ఇక్కడే ఉంటారనమాట. అండ్ దీస్ ఆర్ ద పార్కింగ్, మనకి మొత్తం అడ్మినిస్ట్రేటివ్ పార్కింగ్ ఇవంతా ఇక్కడే ఉంటుంది. ఇదంతా కూడా మనకి మెయిన్ బిల్డింగ్ ప్రెమిసెస్ అనమాట. మొత్తం చూస్తున్నారు కదా. అఫ్కోర్స్ మెయిన్ బిల్డింగ్ ముందు నుంచి కూడా చూపిస్తాను, బట్ ఇదంతా ప్రెమిసెస్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్లేస్మెంట్ యూనిట్ గైస్. కనబడుతుంది అనుకుంటాను. సో ప్లేస్మెంట్స్, ఇంటర్వ్యూస్, ప్రాసెస్ అవన్నీ కూడా ఇక్కడే అవుతాయి అనమాట. వాటి గురించి మనం డీటెయిల్గా మనం ప్లేస్మెంట్ జర్నీ గురించి చెప్పాం కదా, మోర్ ఆర్ లెస్ అలాగే ఉంటుంది ఈ IITs కానీ బిట్స్ అన్నీ కూడా. ఓకే, సో దిస్ ఈజ్ ప్లేస్మెంట్ సెల్ ఆఫ్ బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్. లెట్స్ గో అండ్ చెక్అవుట్ ది మెయిన్ బిల్డింగ్ యాజ్ వెల్. ఓకే, చలో. సో న్యూ అకాడమిక్ బ్లాక్ వైపు మనం అయితే నడుస్తున్నాం అనమాట. ఇదంతా మనకి అకాడమిక్ జోన్లో అయితే ఉన్నాం. అండ్ మనకి లెఫ్ట్ సైడ్లోనే ద మెయిన్ బిల్డింగ్ ఉంది, రెడ్ కలర్ కనబడుతుంది కదా. అఫ్కోర్స్ ముందు నుంచి కూడా చూపిస్తాను, బట్ మనం అయితే అటువైపు వెళ్తున్నాం. అండ్ ముందు మనకి న్యూ అకాడమిక్ జోన్ అది కనబడుతుంది. అండ్ సో ఇదంతా కూడా అకాడమిక్ సెక్షన్. ఇందాక మనం చూసింది ప్లేస్మెంట్ సెల్, అదంతా కూడా అక్కడ ఆడిటోరియం. సో అవి కూడా చూపిస్తాను. సో మనమైతే ముందు వెళ్దాం, మెయిన్ బిల్డింగ్ అది కవర్ చేసుకుందాం. యా, సో ఫైనలీ మెయిన్ బిల్డింగ్ ముందుకైతే వచ్చేసాం గైస్. రెడ్ కలర్ ఇదంతా చాలా పెద్దదనమాట మెయిన్ బిల్డింగ్ అకాడమిక్ సెక్షన్. ఈ అకాడమిక్ సెక్షన్లోనే మనకి ఆడిటోరియం కానీ ప్లేస్మెంట్ సెల్ ఇదంతా ఉంటుంది. సో చాలా పెద్దది. సో మెయిన్ బిల్డింగ్ ఇదంతా కూడా అకాడమిక్ సెక్షన్ బ్లాక్స్ వైజ్గా ఉంటుందన్నమాట. సో అక్కడ చూస్తున్నారు కదా, బ్లాక్ K అని, బ్లాక్ H అని ఇలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం అకాడమిక్ సెక్షన్లో మనం క్లాస్ రూమ్స్ కూడా కవర్ చేద్దాం. సో అది గైస్, లెట్స్ సీ. సో ఇదైతే మనకి న్యూ అకాడమిక్ సెక్షన్ మధ్యలో ఉన్నాం గైస్. అండ్ ఇదంతా చూస్తుంటే అద్భుతంగా ఉంది, వ్యూ అది కూడా చూడండి చాలా బాగుంది. అండ్ ఆల్సో ఇక్కడ కొంచెం మధ్యలో ఒక చిన్న పార్క్లా పెట్టారు విత్ చెస్ బోర్డ్స్. అవన్నీ ఐ థింక్ దీస్ ఆర్ ఆల్ మూవబుల్ కూడా, మనం చెస్ అలా ఆడుకోవచ్చు అనమాట. యా, దీస్ ఆర్ ఆల్ మూవబుల్. సో మంచి చెస్ థీమ్లో ఒక మంచి గార్డెన్ ఇది చూడండి, మంచి గార్డెన్ చాలా బాగా పెట్టారు. అండ్ ఇక్కడ మనకి క్లాస్ రూమ్స్ అలాగే ల్యాబొరేటరీస్ ఉంటాయండి. నాకు ఇక్కడ నుంచి ఒకటి కనబడుతుంది, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ నెట్వర్కింగ్ ల్యాబ్ అనేసి. సో క్లాస్ రూమ్స్ అవి కూడా ఒకసారి చూద్దాం, ఓపెన్ అయితే మనం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం.
సో ఇదంతా కూడా న్యూ అకాడమిక్ జోన్ గైస్, ఓకేనా? యా, లెట్స్ ఎక్స్ప్లోర్. సో ఇదిగండి గైస్, మనం అకాడమిక్ సెక్షన్లో అయితే వచ్చాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఏవో ఈవెంట్స్, కాన్ బనీగా కోడ్పతి అంటే కోడ్ హ్యాకథాన్ లాంటిది, 25,000 ప్రైజ్ పూల్ అవి, ఇవన్నీ కూడా మనకి క్లాస్ రూమ్స్ అనమాట. ఓపెన్ అయ్యి ఉన్నాయి అనుకుంటున్నా. యా, సో ఇది ఒక క్లాస్ రూమ్ అండ్ ఇక్కడ ఒక మనకి మిస్టరీ రూమ్ లాగా కూడా పెట్టారనమాట మనకి ఫెస్ట్ కాబట్టి. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ క్లాస్ రూమ్స్. మనకి క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయో బయట నుంచి చూపిస్తాను. ఓకే, యా గైస్, ఇంకా చూపిస్తాను. సో దిస్ ఇస్ అకాడమిక్ సెక్షన్. సో ఇదైతే చాలా బాగా చేశారు. సోలారిస్ ల్యాబ్ అని, ఏదో ఓన్లీ ఆథరైజ్ పర్సనల్. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రైస్ పూల్ కూడా 20,000 రూపీస్ అని పెట్టారనమాట. సో ఇది ఒక వన్ ఆఫ్ ద అట్రాక్షన్ లాగా అనమాట ఫెస్ట్కి. అండ్ దాంతోపాటు ఇక్కడ చాలా క్లాస్ రూమ్స్ అవి ఉన్నాయి కదా, మనం వన్ ఆఫ్ ద క్లాస్ రూమ్ అయితే చెక్అవుట్ చేద్దాం లోపలికి వెళ్ళి. సో మనం అంతా ఇప్పుడు న్యూ అకాడమిక్ జోన్లోనే ఉన్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రొఫెసర్స్ వాళ్ళ యొక్క రూమ్స్ అనమాట. సో ప్రొఫెసర్స్ రూమ్స్తో పాటు ఇక్కడ ల్యాబొరేటరీస్ కూడా ఉన్నాయి. మీద చూస్తున్నట్టు మనకి ఇంకా జూమ్ చేసి చూపిస్తాం, విప్రో రీసెర్చ్ ల్యాబ్ అని, అండ్ ఇక్కడ హెచ్ఎస్ఎస్ లాంగ్వేజ్ ల్యాబ్ అని ఒకటి మనకు కనబడుతుంది. అండ్ ఆఫ్కోర్స్ ఇదంతా కూడా ల్యాబొరేటరీస్. అండ్ మీదన మనకి నానో ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ అని, అండ్ ఇక్కడ మీకు చూపిస్తాను దగ్గరికి వెళ్ళి. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ల్యాబొరేటరీస్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మనకి బాగా చాలా ఫేమస్ కదా, ఐఓటీ అంటారు. సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ల్యాబొరేటరీ ఒకటి ఉంది. అండ్ సో ఇది గైస్, ఇదంతా కూడా మనకి క్లాస్ రూమ్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ చిన్న టైం టేబుల్ కూడా ఉందనుకుంటా, అది కూడా చూపిస్తా. సో ఇక్కడ అంటే శాంపుల్ టైం టేబుల్, ఇది ఎప్పుడో అవుట్డేటెడ్, బట్ ఇలా ఉంటుంది అనమాట. బయాలజికల్ సైన్సెస్, కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఇలా స్లాట్స్ అలాట్ చేస్తారనమాట ఈ క్లాస్ రూమ్స్ ఆడిటోరియంలో ఏంటి అన్నది. సో ఇది గైస్ మనకి న్యూ అకాడమిక్ సెక్షన్లో మనం ఇప్పుడు ఒక వన్ ఆఫ్ ద క్లాస్ రూమ్ కూడా చూపిస్తాను. అండ్ ల్యాబొరేటరీస్ ఇవన్నీ కూడా అంటే బిట్స్ హైదరాబాద్లో మంచి ఫెసిలిటీస్ అవన్నీ ఉంటాయి. ఇవన్నీ చూస్తున్నారు కదా, మళ్ళీ మనకి ప్రొఫెసర్స్ రూమ్స్ అనమాట ఇవన్నీ. సో చలో యా, సో ఇక్కడైతే వన్ ఆఫ్ ద వర్క్ షాప్కి అయితే వచ్చామన్నమాట. సో ఇది బేసికలీ ఇదంతా రుబిక్స్ క్యూబ్ రిలేటెడ్. ఓకే, ఇది గైస్, ఇది వన్ ఆఫ్ ద క్లాస్ రూమ్ లోపలే మనకి ఈ వర్క్ షాప్ అయితే జరుగుతుందన్నమాట. చూస్తున్నారు కదా, చాలామంది పిల్లలు వీళ్ళంతా పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ అక్కడ లీడర్ బోర్డ్ కూడా ప్రజెంట్ చేస్తున్నారు, ఎవరు ఏంటి అన్నది ఫాస్టెస్ట్. ఇదంతా చూస్తున్నారు కదా, రుబిక్స్ క్యూబ్ సాల్వ్ చేస్తున్నారు. దిస్ ఈజ్ లైక్ నార్మల్ 4x4, దిస్ ఈజ్ లైక్ పిరమిడ్ టైప్. సో అది, సో ఇది గైస్ ఎలా ఉంటుందన్నమాట క్లాస్ రూమ్స్ ఇదంతా కూడా. సో ఇప్పుడైతే మీ అందరికీ క్లాస్ రూమ్స్ టూర్ అయితే చూపించడానికి వన్ ఆఫ్ ద బిట్స్ ఇప్పుడు హైదరాబాద్ క్యాంపస్లో వన్ ఆఫ్ ద క్లాస్ రూమ్ అయితే మనం తీసుకున్నాం అనమాట. సో ఇలా మనకి ప్రొజెక్టర్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ప్రొఫెసర్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, బోర్డ్ అది ఉంటుంది. అండ్ దిస్ ఇస్ వేర్ ప్రొఫెసర్స్ సిట్ అండ్ గివ్ అసైన్మెంట్స్ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. అప్పుడు కూర్చున్నాం, ప్రొఫెసర్స్ ఎక్కడైతే కూర్చుంటారో. అండ్ ఇదంతా కూడా మన క్లాస్ రూమ్స్ ఇలా ఉంటుందన్నమాట. ఒకసారి మన క్లాస్ రూమ్స్ ఎలా ఉంటుంది ప్రొఫెసర్స్ పాయింట్ నుంచి అని కూడా చూపిస్తాను. సో ఇది గైస్ ఇలా ఉంటుందన్నమాట క్లాస్ రూమ్. అండ్ డీసెంట్ అని చెప్పొచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ ఎయిర్ కండిషన్. అండ్ ఇక్కడ మనకి ప్రొజెక్టర్ కూడా ఉంది, సో దట్ ఎనీ స్లైడ్స్ అండ్ ఆల్ ఇక్కడ మనం ప్రొజెక్ట్ చేయొచ్చు ప్రొఫెసర్స్ వాళ్ళు. అండ్ దట్ ఈస్ అ బోర్డ్ విచ్ ప్రొఫెసర్స్ కెన్ యూజ్ అనమాట. అండ్ స్టూడెంట్స్ అంతా కూడా ల్యాప్టాప్స్ ఆర్ నోట్బుక్స్తో ఇదంతా ఇక్కడ కూర్చుంటారు. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఈజీగా ఒక 50 to 60 పీపుల్ అయితే సరిపోతారు. అండ్ మనకి ఎప్పుడు మన వీడియోస్లో లాస్ట్ బెంచ్లో కూర్చోవడం అలవాటు కదా. సో లెట్స్ గో అండ్ లాస్ట్ బెంచ్ అండ్ చెక్ ఇట్ అవుట్. సో ఇది గైస్, మనం లాస్ట్ బెంచర్ కదా, ఎక్కడ వెళ్ళినా సరే లాస్ట్ బెంచ్లో కూర్చోవడం మనకు అలవాటు. సో బిట్స్ హైదరాబాద్లో కూడా మనం లాస్ట్ బెంచర్ అఫీషియలీ, బికాజ్ వీఆర్ సిట్టింగ్ ఇన్ ద లాస్ట్ బెంచ్ అనమాట. సో క్లాస్ రూమ్ ఇదంతా కూడా చాలా బాగుంది. అఫ్కోర్స్ స్టూడెంట్స్ ఎవరు లేరు ఇక్కడ, మొత్తం అంతా ఖాళీగా ఉంది. బట్ ఇదంతా కూడా చాలా బాగుంది క్లాస్ రూమ్స్, ఇదంతా కూడా టాప్ నాచ్ ఫెసిలిటీస్. అండ్ నాకు కూడా ఈ క్లాస్ రూమ్స్ అవి చూస్తున్నట్టయితే నేను కూడా మళ్ళీ చదవాలి, మళ్ళీ బిట్స్ లాంటి క్యాంపసెస్లో మళ్ళీ చదవాలి అనిపిస్తుంది, అంతా చాలా బాగుంది. అండ్ ఇందాక మనం ఒక వర్క్ షాప్ కూడా చూసుకున్నాం కదా రుబిక్స్ క్యూబ్ మీద, చాలా వర్క్ షాప్స్ అయితే అవుతున్నాయి అనమాట ఈ అకాడమిక్ జోన్లో. క్లాస్ రూమ్స్ అని కూడా ఇప్పుడు ఒక వర్క్ షాప్స్ కింద డివైడ్ చేశారు, ఒక్కొక్క క్లాస్ రూమ్లో ఒక్కొక్కటి అవుతుంది. ఇక్కడ కూడా ఏదో హ్యాకథాన్ అవుతుంది, బట్ ఒక పర్మిషన్ తీసుకున్నాం, ఒక 2 minutes ఇలా వీడియో ఉంది మన సబ్స్క్రైబర్స్ అందరికీ అవసరం అంటే యా డెఫినెట్లీ షూర్ అని అంతా వెకేట్ చేశారు. అంతా చూస్తున్నారు కదా, ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళందరూ వెకేట్ చేసి వెళ్ళారనమాట బయటకి ఒక వీడియో కోసం. సో అది గైస్, వాళ్ళందరికీ కూడా మన వ్యూవర్స్ అందరి తరపున థ్యాంక్ యూ సో మచ్, బికాజ్ మనందరి కోసం వాళ్ళంతా ఒక 2 minutes సాక్రిఫైస్ అయితే చేశారు. సో అది గైస్, మనకి ఇంకా వర్క్షాప్స్ అవి చూపిస్తాను. అండ్ ఇంకా చాలా ఉంది క్యాంపస్, మెయిన్ బిల్డింగ్, మనం మెయిన్ సైడ్, దానికి ఒక స్పెషాలిటీ కూడా ఉంది. అదేంటో మీరు కింద కామెంట్స్లో చూడండి, లేకపోతే కాసేపు తర్వాత మీకే తెలిసిపోతుంది. ఒక ఫేమస్ తెలుగు మూవీ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఒక సాంగ్ అయితే ఇక్కడ మనకి బిట్స్ పిలాని హైదరాబాద్ మెయిన్ బిల్డింగ్ ముందైతే షూట్ చేశారనమాట. అదేంటో మీరు గెస్ట్ చేయగలిగితే, అంటే రాక
రాకముందే గెస్ట్ చేయగలిగితే ఇంకా సూపర్. సో చూద్దాం ఎవరు గెస్ట్ చేస్తారు ఏంటి అనేది. సో ఇది గైస్, అండ్ ఇంకా చాలా చూపిస్తాం. అండ్ ఇక్కడ ఫుడ్ ఎరీనా కానీ, మెయిన్ ఎరీనా, ఆడిటోరియం, ఈవెంట్స్ ఇవన్నీ కవర్ చేద్దాం. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. లాస్ట్ వరకు చూడండి, అస్సలు మిస్ కాకండి. చాలు.